దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క వీడియో ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న నీచ కార్యములను గూర్చి ఈ వీడియో చేయాలని పూనుకున్నాను. అయితే దేవుని నమ్ముకున్నామని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సంఘానికి వెళతారు. సంఘములలో జరుగుతున్న హీన కార్యములు చూసినట్లయితే దేవుడు మరి ఆయన ఉగ్రతను ఎంతగా కోరుకుంటున్నారో ఈ ప్రజలు నాకు అర్థం కావట్లేదు. దేవుని యందు భయం లేకపోగా విచ్చలవిడిగా బజారు మనుషులలాగా మరి బజారుకి ఎక్కిపోయి దేవుని నామాన్ని ఎంత అవమానం చేస్తున్నారంటే అది చాలా బాధాకరమైన విషయం. నేను ఇప్పుడు ఈ చెప్పే ఈ వీడియోలో ప్రతి మాట కూడా ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటూ ఉన్న అనుభవాలు మరి కొన్నిటిని నేను మాట్లాడవలసి వచ్చినప్పుడు మరి మీ భావనలో కూడా మీరు కూడా విమర్శిస్తున్నారు కదా అని అనుకోవచ్చు. కానీ అనుకోకండి. ఎందుకంటే విమర్శ, వెలుగ ఈ రెండిటిని గురించి మీకు నేను ఈ విషయం తెలియచేస్తాను. విమర్శించుట అనేది దాని యొక్క మరి పరిస్థితులేంటి, ఎవరు విమర్శకులు, ఎవరు వెలుగులో ఉండి మాట్లాడుతున్నారు, ఈ విషయాలు మీకు అర్థమైతే పరిశుద్ధ లేఖనాలు చాలా అర్థమవుతాయి. భక్తుడైన పౌలు ఒక విషయం చెప్పాడు. ముందు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా అని ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఎంత మరి బుర్ర బాదుకున్నా అర్థం కాని సంగతులు ఇవన్నీ. దయచేసి ఎవరి గురించి ఈ మాటలు వ్రాశాడు? ప్రతి మనిషి, క్రైస్తవులు అనుకున్న వారిలో ప్రతి వ్యక్తి గురించి కూడా వ్రాయబడిన విషయాలు. కానీ అవి ఏదో అర్థం కాక వెళ్ళిపోతున్నారు. మరి ముఖ్యంగా సమస్తమును జాగ్రత్తగా చూడండి. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును అన్నాడు. మరి సమస్తము ఖండించాలి అంటే సమస్తము అనగా పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క చిత్తమంతా కూడా తెలిసిన వాళ్ళై ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు మాట్లాడే మాటలు అవి ఖండించే మాటలు. కానీ ఏమీ తెలియకుండా ఒకళ్ళు మాట్లాడుకొని ఒకళ్ళు మరి ఈ యొక్క యూట్యూబ్లో పాపులర్గా చేసుకోవటానికి మాట్లాడుతున్న భాష చూసారా? అది విమర్శించుకుంటూ ఉన్నారు. ఒకడికొకడు ఎవరికాడు విమర్శించుకోవట్లా. వాళ్ళని వీళ్ళు విమర్శించుకుంటున్నారు. అసలు సంఘములో ప్రజలు ఎలా ఉండాలి, ఏమి తెలియచేయాలి అనే విఘ్నత లేదు. దేవుని యొక్క పనికి ఎవరిని పంపించాలి అనే ఆలోచన ఈ సేవకులు పెద్ద సేవకులు అనబడిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరికీ అర్థం కాదు. ప్రతి చోట ఏదో సంఘం పెట్టేయటం, ఆ సంఘం పెట్టి ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ నలుగురు పోగైతే చాలు, ఏదోటి పెడితే ఆదాయం వస్తుంది. మెయిన్ దానికోసమేనండి వీళ్ళందరూ కూడా ఖర్చుకుంటున్నారు. ఇక మీరు ఏ భాషలో నేను చెప్పానో మీరు అర్థం చేసుకోండి. దేవుని యొక్క నామములో మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎలాగో ఒకలాగూ ఇంత పెద్దోడు, ఇక ఇంత పెద్ద పాస్టర్ ఇంకెక్కడ లేరు అనుకునేలాగా ఎక్కడ పడితే అక్కడ సంఘాలు పెట్టడం. డబ్బు ఉంటుంది, సంఘం అని పెట్టడం, చక్కగా ఏదో ఒకటి బిల్డింగ్ తయారు చేసేసో ఇక అక్కడ ఒక తెర, ఆ తెర మీద వీళ్ళ నాట్యం చూపిస్తూ ఉంటారు. ఈ మధ్య వింటున్నాం కదా, డిజిటల్ చర్చెస్ అంటున్నారు. మొత్తం మీద ఇక వాళ్ళ వాక్యం వినపోతే, ఇప్పుడు ఒకడు హైదరాబాద్లో ఉండి వాక్యం చెప్తున్నాడు,
మీరు నన్ను ఏ విధంగా అనుకున్నా కానీ కడవరి దినాల్లో సత్యము కొందరికైనా తెలిస్తే తండ్రి నన్ను బట్టి సంతోషిస్తాడు. అంత అంత భయముతోటి నేను ఈ వీడియో చేస్తున్నాను సోదరులారా. చూడండి, మరి ఏదో హైదరాబాద్లో నుండి అక్కడ వాక్యం చెప్పి ఇంకా మొత్తం వైజాగ్లోను, తర్వాత హైదరాబాద్ ఎక్కడుంది, వైజాగ్ ఎక్కడుంది ఆలోచించండి. అటు రాజమండ్రిలోనూ, లేకుంటే ఇటు గుడివాడో, లేకపోతే అటు ఎన్ని ఊర్లు లేవండి, అన్ని ఊర్లు నిండా చర్చీలు పెట్టేయటం. ఈ చర్చీలు మరి ఇంకా మనిషి తిరగలేడు కదా, కాబట్టి ఎక్కడికక్కడ ఈ వాళ్ళు రికార్డు చేసిన అన్నిటినీ కూడా ప్రదర్శించడం. ప్రజలు నోరు ఉండదు, కళ్ళు ఉండవు, చెవులు పనిచేయవు, ఏమీ పనిచేయవు. కాబట్టి ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే ఇంకా దేవుడంటే ఇంకా దేవుడే, ఏంటి దేవుడో తెలియదు, ఏంటి పాస్టరో తెలియదు. మొత్తం మీద వీళ్ళందరూ అతుక్కుపోయి ఆ చర్చీలకి అంటుకుపోయి ఇంకా ఎక్కడ దేవుడు ఎక్కడా దొరకడు, ఇక్కడే దొరుకుతాడన్నంత దౌర్భాగ్యపు స్థితికి దాసులైపోయి ఉన్నారు. కనుక దీనివల్ల జరుగుతున్న హాని, నష్టము ఎంత భయంకరంగా ఉందంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత ఒకప్పుడు మోషే ఇజ్రాయేలు ప్రజలను నడిపించడానికి ప్రభు ఏర్పాటు చేసుకుంటే, అయ్యా నా వల్ల కాదు, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని అని చెప్పుకున్నాడు. నేను నీకు తోడై ఉంటాను, నీకు నోరుగా నీ అన్న అహరోన్ని ఇస్తున్నానని చెప్పి దేవుడు అతన్ని గద్దించి పంపించాడు. ఇలాంటి భక్తులు దేవుని కార్యాలు చేయటానికి దేవుడు పంపిస్తున్నా కూడా భయంతో వణికిపోయారండి. కానీ ప్రస్తుత కాలంలో విర్రవీగిన దుష్టత్వంతో గర్విష్ఠులైపోయి ధనాపేక్షతో నిండిపోయి వాళ్ళ యొక్క ప్రదర్శనల కోసం, వాళ్ళ యొక్క గొప్పతనాల కోసం ఎన్ని రకాలుగా చర్చిలు, ఈ చర్చిలో ఉన్నవాళ్ళు ఎవరో తెలియదు. నేను చూశాను సోదరులారా, ఒక పాస్టర్, చాలా పేరున్న పాస్టర్, అతను నిలబడితే ప్రజలందరూ వరుసగా వెళ్ళిపోతుంటే అందరు బుర్రల మీద చేతులు పెట్టేస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు, అతను ఒక ఎత్తు ప్రదేశంలో నిలబడి వెళ్ళిపోతున్న మొత్తం అందరూ అదే ఇక సర్వస్వమైన దేవుని దయ పరలోకం అనుకుంటున్నారేమో ఈ ప్రజలు, నాకు తెలియదు. ప్రతి ఒక్క తల మీద కూడా ఇతను చేతులు పెట్టాం, అదే ఇతనికి ఎంతో కష్టం. ఇలాగ చేయటం వల్ల ఏంటి లాభం? నేను ఇంకో విషయం చెప్తాను. వాళ్ళ చేతులు నీ తలల మీద ఉండడం వలన వాళ్ళ పాపాలు కూడా మీకు భాగం వచ్చేస్తుంది, అంతకంటే మీకేమీ లాభం లేదు. దేవుడు మనిషికి జ్ఞానం పెట్టాడు. ఈ జ్ఞానాన్ని దేవుని వెతికి కనుగొని ప్రభు కార్యాలు ఎలా ఉంటాయి, దొంగల యొక్క పనులు ఎలా ఉంటాయని తెలుసుకోవటానికి తండ్రి మనకి ఎన్నో ఆధారాలతో పరిశుద్ధ లేఖనాలు దయచేశాడు. కానీ బైబిల్ చదవటం కష్టం, బైబిల్లో చేయటం కష్టం, అర్థం అవటం కష్టం. ఎవడికోవడి దగ్గర కూర్చుంటే ఎదురుని మాటలు చెబుతాడు, ప్రార్థన అయిపోద్దా, ఆదివారం అయిపోద్దా అనుకున్నట్టు తయారైపోయింది ఈ అక్రమ క్రైస్తవ్యం. కనుకనే సాతాను వాడు వేటగాడిగా అందరినీ వేటాడి మొత్తం సాయంత్రానికల్లా ఒక వేటగాడు కనుక వాడికి ఏమేమి కొట్టుకొచ్చుకున్నాడో, ఎలాగైతే లెక్కలేసుకుంటాడో సాతాను ఆ విధంగా లెక్కలేసుకునే పరిస్థితుల్లో సర్వలోకము వాడికి దాసోహం అయిపోయింది. నిజంగా నేను చాలా 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 మానసికంగా నలిగిపోతున్నాను సోదరులారా ఇలాంటి వీడియోస్ చూసి. ఇంత అబద్ధికులు బయలుదేరిపోయి వీళ్ళు చెయ్యరాని పనులు చేస్తున్నారు చూడండి. కనుక నేను ప్రతి మాటకు మీకు లేఖనాలు చూపిస్తాను. కనుక నేను విమర్శించటంలా మీకు బుద్ధి ఉంటే అర్థం చేసుకోండి. విమర్శ కాదు ఇది, దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఉన్న వెలుగులో స్పష్టంగా భక్తుడు చెప్తున్నాడు, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతుంది. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా అంటూ ఉన్నాడు. కనుక వెలుగు మీ మధ్యలో ప్రత్యక్షపరచబడుతోందని జ్ఞాపకం పెట్టుకోనండి. నీకు సమస్తం తెలిసిపోయినాయా అని మీరు అనవచ్చు. మీరు నన్ను అడగక్కర్లేదు, నన్ను అడిగేది నా ప్రభు. మీకు బుద్ధి ఉంటే లేఖనాలు చూడండి, దేవుని యొక్క పనిని చేస్తున్న వాళ్ళని చూడండి, వాళ్ళు చేసే చండాలపు పనులు చూడండి. మీరు జ్ఞానం తెలుసుకొని
చెడును అసహించుకొని ఇప్పటికైనా మీ బ్రతుకులు కన్నులు తెరవండి. కన్నులు తెరిసినట్లయితే మీ యొక్క ప్రాణాధారమైన ప్రభువుని మీరు కనులారా చూడగలరు. కనుక దయచేసి ఈ లేఖనాలు మనం చూద్దాం. ఏంటి ఈవిడ ఏదేదో చెప్పేస్తుంది అనుకోకండి, జాగ్రత్తగా దయచేసి మనసు పెట్టి వినండి. ఈ లేఖనాలు మీరు సబ్స్క్రైబులు చేయక్కర్లేదు, ఏమీ వద్దు, ఏమీ అక్కర్లేదు. కనీసం కొంతమందికి తెలియజేయండి. దాన్ని బట్టి ఎవడైనా కానీ అబద్ధం నుండి బయటకు వచ్చినట్లయితే నిజంగా దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. కనుక నాకు ఇచ్చేది నాకు ఇస్తాడు, మీకు ఇచ్చేది మీకు ఇస్తాడు. కనుక మనందరము దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా శ్రద్ధగా విని హృదయమందు భయంతో బ్రతుకుతూ మనం పరదేశులమని యాత్రికులమని జ్ఞాపకం చేసుకొని ఈ లోకము మనకు యోగ్యమైనది కాదు అని విశ్వసించి పరలోకం కొరకు ప్రయాసపడే పరిశుద్ధుల యొక్క పరివారాల్లో మనం కూడా చేర్చబడినట్లుగా బ్రతకటానికి వెలుగు ప్రత్యక్షత మీరు చూడాలి అని ప్రతి ఒక్కరూ ఆశతో ఈ లేఖనాలను చూడాలని నేను కోరుకుంటున్నాను. సరే చూడండి, దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో అసలు వెలుగు గురించి 2 మాటలు నేను మీకు చెప్తాను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యేసు ప్రభు చెప్తున్నాడు కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. వెలుగు ఉంది, దేవుడు వెలుగై ఉన్నాడు. యేసు లోకమునకు వెలుగై ఉన్నాడు. కానీ ఆయనను వెంబడించే వాళ్ళకి ఆయన జీవపు వెలుగు, అనగా వెలుగులో కూడా జీవం కలిగిన వెలుగులో ఉంటారు ప్రభువును వెంబడించిన వారు అని. అంతేకాదు ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అన్నాడు. పూర్వము మన బ్రతుకు చీకటి, కానీ ఇప్పుడైతే అనగా ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన మన యొక్క జీవితాల్లో మనము కూడా వెలుగై ఉన్నాము. వెలుగు ఏం చేస్తుంది అంటే సమస్తాన్ని ఖండించగలదు, ఖండించి ప్రత్యక్షపరుస్తుంది. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా అంటూ ఉన్నాడు. కనుక మనము దేవుని యొక్క పిల్లలమని అనుకొనుటే కాదు, దేవుని యొక్క స్వజనుడుగా, దేవుని యొక్క స్వకీయమైన ధనముగా, దేవుని యొక్క రాజ్య మహిమ కొరకు ప్రభు అయిన క్రీస్తు తన ప్రాణం పెట్టి మనలను కూడా వెలుగుగా చేసి ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు, పూర్వం మీరు చీకటి బ్రతుకులు బ్రతికారు, సమస్తమైన సాతాను కార్యాల్లో మునిగి తేలారు. కానీ ఇప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి మీ బ్రతుకులు మార్చుకొని, మీ మనస్సులు మార్చుకొని, ప్రతి విషయంలో మంచి చెడును విభాగించుకొని, చేయకూడనివి చేయవలసిన వాటిని, అసహ్యకరమైనవి ఘనమైన వాటిని విడదీసి జాగ్రత్తగా మీ ప్రవర్తనలో ప్రభు యొక్క పిల్లలుగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు మీరు కూడా వెలుగై ఉన్నారు అని చెప్పాడు. ఈ యొక్క వెలుగుగా ఉండవలసిన క్రైస్తవ జనాంగము సంఘములలో ఇంత నీచ కార్యాలు ఎందుకు చేస్తున్నారు? ఒక సంఘములో ఒకడు పనిచేస్తున్నాడు. ఆ పనిచేసేవాడు గురించి అక్కడ ఒక అమ్మాయి నానా విధాలుగా ఈయన వీడియోలు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో నేను చెప్పక్కర్లేదు, మీకు అన్ని వీడియోలు చూసే వాళ్ళకి అర్థమవుతాయి. తెగ చూసేస్తారు కదా అలాంటివి. మీకు సత్యం అక్కర్లేదు, వాక్యం నేర్చుకోవటం కన్నా ఇలాంటి చెత్త మాటలు వినడానికైతే మాత్రం విస్తారంగా పడి చూస్తారు. దీని వలన మీకు పరిశుద్ధత వచ్చింది, లేకపోయినట్లయితే ఏం మంచి నేర్చుకున్నారు అనేది ఏమన్నా ఉంటుందా? ఉండదు. కానీ నేనైతే నా ప్రభువు నన్ను వెలుగుగా చేసి ఉన్నాడు కనుక ఈ చెడ్డ క్రియలన్నిటినీ ఎందుకు చేస్తున్నారు, దీనివలన మనం నేర్చుకోవాల్సింది ఏంటనే విషయాలు నేను మీకు చెప్తాను. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ప్రభువు ఆయన ఏమంటున్నాడు, అసలు దేవుని పక్షముగా దేవుని పని చేయటానికి ఎవరిని పడితే వాళ్ళని పంపొచ్చా? ఒక పెద్దోడు ఉంటాడు, అతగాడి దగ్గర చాలామంది పిల్ల గ్యాంగ్ ఉంటుంది. వీళ్ళందరికీ బాప్తిసాలు ఇవ్వటం,
ఆ ఊర్లో సంఘాలు పెట్టడం వల్ల ఆదాయం బాగా వస్తుంది అనుకొని ఇంత దుర్నీతి కార్యాల్లో చొచ్చుకుపోయిన దుర్మార్గులు ఎవరిని పడితే వాళ్ళని దేవుని పనికి పంపించవచ్చా? పంపించిన వాడు దేవుని పని చేస్తాడా? దేవుని యొక్క పని ఏంటి? అసలు అర్థమేంటి? దేవుని సేవ, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి అంటే ప్రభు కొరకు నా ప్రాణం పోగొట్టుకుంటాను అనుకొని రావలసిన దేవుని పని చేసేవాడు ఇష్టానుసారంగా వ్యభిచార కార్యకలాపాల్లోకి దిగిపోతే వాటిని సమర్థించుకుంటా, వాటిని మరి బయటికి తప్పు తెలియకుండా మంచోళ్ళు అనిపించుకోవటానికి ఎంత కాలం మోసం చేస్తారా బాబు! ఎంత కాలము ప్రభు నామాన్ని ఎంతగా అవమానం చేసేస్తారు. పోనీ ఏదన్నా ఒక చెడు కార్యం జరిగితే ఒకడికొకడు బుద్ధి చెప్పుకొని ఏమైనా పద్ధతిగా క్రమంగా ఉండే విధానాలు ఉన్నాయా? మొత్తం యూట్యూబ్లో పెట్టేయాలి. ఇందులో పెడితేనే బాగా మరి సాతాను చక్కగా సంత వీధిలో కూర్చొని పిలుస్తుంది కదా, దాని పిలుపులకు వీళ్ళందరూ బానిసలు. వాడు చాటును తిన్న భోజనము రుచి, దొంగిలించిన నీళ్లు తీపి అని చెప్తుంది మహావేశ్య. సంత వీధిలో కూర్చొని ఒక్కమారు ఆ మాట చదువుకొని మనం ఎక్కడికి వద్దాం. చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం నుంచి చూడండి. బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టినది, అది కాముకురాలు, దానికి ఏమీ తెలివి లేదు. బుద్ధిహీనులు ఈనాడు, బుద్ధి లేని వాళ్ళందరూ కూడా దేవుని యొక్క పనికి బయలుదేరారు. అది అంటున్నాడు కాబట్టి ఇదేదో ఆడదాని గురించి అనుకుంటున్నారేమో. ఈ బోధకులు అనిపించుకున్న వాళ్ళు అందరూ కూడా దేవుని భాషలో ఆడవాళ్ళతో సమానమే. చూడండి ఇక్కడ ఏం చెప్పాడు. బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టినది, అది కాముకురాలు, దానికి ఏమీ తెలియదు. ఈ బుద్ధి లేని వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. కానీ బయలుదేరిపోయారు. ఏంటి వీళ్ళ యొక్క సేవ విధానం ఎలా ఉంటుందంటే, అది తన ఇంటి వాకిట కూర్చుండి ఉండును, ఒక సంఘం పెడతాడు. ఊరి రాజవీధులలో పీఠం మీద కూర్చుండును. ఊరి రాజవీధులలో ఎక్కడ పెట్టిన ప్రతి వాళ్ళ యొక్క గౌరవాలు, మర్యాదలు, సత్కార్యాలు, అయ్యగారులు, పిలుపులు. చూడండి, ఆ దారిని పోవారిని చూచి, తమ త్రోవను చక్కగా పోవారిని చూచి, జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేనివాడు ఒకడు వచ్చుట చూచి, దొంగిలించిన నీళ్లు తీపి, చాటును తినని భోజనము రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలు ఉన్నారనియు, దాని ఇంటికి వెళ్ళి వారందరూ పాతాళ కూపంలో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమూ తెలియదు. ఏదో ఒక సంఘాన్ని పెట్టి, ఆ సంఘం అసలు దానికి ఒక పునాది ఉండదు, క్రీస్తు అను మూలరాయి ఉండదు, ఏమీ ఉండవు. కానీ సంఘాలు పెట్టి, ఆ పెట్టిన సంఘాలు బాగా అబద్ధపు మాటలు బోధించడంతో బాగా విస్తరించిపోతూ ఉంటే, విస్తరించిపోయినందుకు మళ్ళీ జనాలందరినీ మళ్ళేయడానికి మళ్ళీ కొంతమందిని తయారు చేస్తారు. ఈ కొంతమంది వాళ్ళు ఆ తయారు చేసుకున్న వాడికి ఊడిగం చేయటం, దాసోహం చేయటం, బానిసల్లాగా ఉండడమే. ఇంకా వీళ్ళు తయారు చేసుకున్న వాళ్ళందరూ కూడా అసలైన వ్యక్తి మీద ఏగా పడకుండా తగులాడతారు. వాక్యాలు కొన్ని వాక్యాలు నోట్లో పెట్టేసుకొని, ఆ నోటికి ఎదుటి వాళ్ళని ఎక్కడ విమర్శించిన వాడు ఎవడన్నా ఉంటే వాడిని ఏ విధంగా హతము చేయాలనే లాంటి వాళ్ళ యొక్క విపరీతమైన క్రూరత్వాన్ని వెళ్ళగ్రొక్కుతూ ఉంటారు సోదరులారా. అయితే ఇక్కడ బుద్ధిహీనత అనేది ఇదొక కాముకురాలు, దీనికి తెలివి లేదని చెప్పాడు. బుద్ధిహీనత అనగానే మీరు ఒకటి ఆలోచించాలి. బుద్ధి లేని కన్యకలు వాళ్ళు కూడా ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు, కానీ వాళ్ళకి సిద్ధిల్లో నూనె ఉండదు, సిద్ధిలలో నూనె లేదు సోదరులారా. అనగా వాళ్ళ లోపల దేవుని వాక్యం లేదు. వాళ్ళ హృదయాలు, ఆత్మలు అన్నీ కూడా చీకటి మయం, బయటికి మాత్రమే వెలుగు సంబంధులు వేషం వేసుకొని బయటకు వచ్చేస్తారు. ఈ వచ్చిన వాళ్ళంతా వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు ఒక సంఘాలు పెడతారు, ఓ సంఘం కట్టి ఇక పోయే జ్ఞానం లేని ప్రతి ఒక్కడిని కూడా పిలుస్తారు. ఏమనంటే, జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేనివాడు ఒకడు వచ్చుట చూచి వాడితో చెప్తుంది. ఏమనంటే, తెలివి లేని వాళ్ళే కదా చర్చికి వచ్చేది, ఇంకెవరు వస్తున్నారు? తెలివైన వాళ్ళు ఎవరు వస్తున్నారు? ఈ తెలివి లేని వాళ్ళు రావడం చూసి, చాటును తిన్న భోజనం రుచి, దొంగిలించిన నీళ్ళు చాలా తీగా ఉంటాయని చాలా చక్కగా బోధలు చెప్తూ ఉంటుంది. ఈ బోధలకి అచ్చట ప్రేతలు ఉన్నారు, కానీ దాని మాటలు వింటే అయ్యో బాబోయ్, దెయ్యాల అపవిత్రాత్మల నిలయం అది అని ఎవరికి తెలియదు.
అచ్చట ప్రేతలు ఉన్నారనియు దాని ఇంటికి వెళ్ళేవారు పాతాళములో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమూ తెలియదు. కనుక వీళ్ళ బోధలు విని, వీళ్ళ మాటలు విని చాలామంది వాళ్ళ మాయలలో చిక్కబడిపోతూ ఉంటారు. ఈ చిక్కబడిపోతున్న ఈ ప్రజలు వాళ్ళు చెయ్యరాని నిష్ఠ దరిద్రపు పనులన్నీ కూడా చేసుకుంటూ అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారో, ఎందుకు చర్చికి వెళ్తున్నారో అర్థం కాదు. కానీ వాళ్ళకు వాళ్ళు ద్రోహం చేసుకుంటూ, వాళ్ళను వాళ్ళు నాశనం చేసుకుంటూ, దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని కూడా దూషణ పాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఇలాంటి వాళ్ళని దేవుని యొక్క సేవకులని పంపిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఏం సేవ చేస్తారో దేవుని యొక్క లేఖనాల్లో నేను మీకు చూపిస్తున్నాను సోదరులారా. అసలు వీళ్ళు ఏం చేస్తారు? ఇంకొక మాట చదువుకుందాం. అపోస్తులుడైన యోహాను వ్రాసిన 3వ పత్రిక. ఈ 3వ పత్రికలో స్పష్టంగా చెప్పాడు. 11వ వచనం చూడండి. 11వ వచనం, ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. నిజమైన పరిశుద్ధాత్మ కలిగిన వారు వాళ్ళు ఏం చెప్తారంటే, ప్రియుడా చెడు కార్యం చేయొద్దు, మంచి కార్యము చేయము, అనుసరించి ముందు నువ్వు చేసి అప్పుడు ప్రకటన చేయాలి. మేలు చేయువాడు దేవుని సంబంధి, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు అని చెప్పాడు. ఈ బోధకులు ఎందుకు బయలుదేరారు అంటే కీడు చేయుటకు. కీడు అనగా శరీర సంబంధమైన దొంగ మాటలు చెప్పి సంఘాలను నాశనం చేయటానికి బయలుదేరారు. మేలు చేయువాడు దేవుని సంబంధి అన్నాడు. మేలు చేయటానగా దేవుడు ఆత్మస్వరూపుడైన ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని చెప్పాలి. కానీ అలాగూ చెప్పిన వాళ్ళు లేరండి, అంతా కీడు చేసేవాళ్ళే. కనుక వీళ్ళు చేసేది చెడు కార్యములే. వీళ్ళు దేవుని సేవ కాదు చేస్తుంది. మీకు అర్థం కాకపోతే మీ ఇష్టం, దేవుడు మీకు అదే నిర్ణయిస్తే నేనేం చేయలేను. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ప్రియుడా చెడు కార్యము చేయొద్దు అనగా శరీర సంబంధమైన మాటలు అసలు చెప్పద్దు, మేలుకరమైన కార్యాలే చేయమంటున్నాడు. మంచి కార్యమును అనుసరించి నడుచుకోనము. నీవు ఆత్మ సంబంధిగా ఉండు, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని ఆత్మ సంబంధాలుగా తయారు చేయి. ఇది దేవుని సేవ. అయితే చాలామంది చెడు కార్యములు చేయటానికి బయలుదేరారు, వీళ్ళు కీడునే చేస్తారు. కనుక అపోస్తుల కాలంలోనే వీళ్ళందరూ బయలుదేరిపోయారు. కనుక సోదరులారా, ఈ చెడ్డ మనుషులు, అందుకనే వ్రాస్తున్నాడు, చెడు కార్యములు చేయువాడు అసలు దేవుని సంబంధే కాడు, దేవుని చూచినవాడు కాడు అంటూ ఉన్నాడు. కనుక ఈనాడు ఈ శరీర సంబంధమైన బోధలే చేయకూడదు, కానీ పాపపు కార్యములు కూడా చేస్తూ ఉన్నారు. పాస్టర్లు అనిపించుకుంటూ, సంఘాలకు వెళుతూ, దేవుని నమ్ముకున్నానని చెప్పుకొని చర్చికి వెళ్ళి పాపపు కార్యకలాపాలు చేస్తారా? ఎంత ఒళ్ళు బలిసిన వారు ఈనాడు దేవుని యొక్క పనిలో చొరబడ్డారో, ఎలాంటి అజ్ఞానముతోటి బుద్ధి లేని వారిగా ఉండి, బుద్ధి లేని బోధలు చేసి, దొంగ మాటలు చెప్పి చాటును తిన్న భోజనం అంటే ఏంటి మీకు అర్థమే అవుతుందని ముందుకెళ్తున్నాను సోదరులారా. చాటును తినిన భోజనము అనగా పాపపు కార్యములు చాలా బాగుంటాయి. దొంగిలించిన నీళ్లు తీపి, అక్కడక్కడ 2 మాటలు నేర్చుకొని ఏదో ఒకటి ఆ మాటలు సంఘాల్లో వాగుతూ ఉంటారు. వీళ్ళు బోధించేది బోధలు కావు, వాగుడు. ఈ వాగుడికి వాళ్ళు పెట్టే ఈ దొంగ మాటలకి ప్రజలందరూ కూడా నష్టపోతూ మోసపోతూ ఉన్నారండి. ఇంతకన్నా సోదరులారా, ప్రభువు కూడా తన అపోస్తుల ద్వారా చెప్పాడు. అవే చూపించి నేను మీకు చెప్తున్నాను. నాలో నేను చెప్పే మాటల్లో ఎక్కడన్నా మీకు తేడాగా అనిపిస్తే దయచేసి నువ్వు ఇలాంటి తప్పుడు మాటలు చెప్పావు నాకు కామెంట్ పెట్టండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు, కీడు చేయువాడు దేవుని పని చేయకూడదు, వాడు దొంగ, వాడు దుర్మార్గుడు. కీడు చేసే అనగా శరీర సంబంధమైన మాటలు బోధించేవాడు ఎవడైనా కూడా దొంగ. కనుక వాడు దేవుని చూచిన వాడు కాదు. దేవుని చూడకుండా దేవుని పని ఎలా చేస్తాడు? చెడు కార్యములు చేస్తూ ఏ విధముగా దేవుని యొక్క పని చేస్తున్నానంటే మీరు నమ్ముతున్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగు చేశాను. సహోదరులను ద్వేషించుట అంటే ఎంత సులభంగా అనుకుంటున్నారు ప్రజలు. కానీ సహోదరులను ద్వేషించువాడు వాడు చీకటిలో ఉన్నాడు అని చెప్తున్నాడు ప్రభు.
చీకటిలో ఉన్నవాడు వాడు ఎక్కడికి వెళ్తున్నాడు వాడికి తెలియదు. చీకటి వాని కన్నులకు గ్రుడ్డితనం కలుగు చేసిన కనుక వాడు ఎక్కడికి పోతున్నాడో తెలియదు, వాడు గ్రుడ్డివాడు అని చెప్తున్నాడు. ప్రభు అన్నాడు, శాస్త్రులారా పరిసయ్యులారా మీరు గ్రుడ్డివారయ్యుండి ప్రజలకు దారి చూపిస్తామంటున్నారు. గ్రుడ్డివానికి దారి చూపునా? ఇద్దరు కలిసి గుంటలో పడతారు కదా, గుంటల్లో పడ్డారు. మొత్తం అందరూ సంఘాల్లో కాదు, చర్చిల్లో కాదండి, సంఘాలు చర్చిలు అనకండి, అసలు గుంటలో, ఈ గుంటల్లో పడిపోయారు అంతాను. మొత్తం అంతా కూడా ఆచార సంబంధమైందో, పెదవులతో స్తుతించేదో, అక్రమమైన పనో, దేవుని కోపం తెప్పించే పనో, దేవుని యొక్క కార్యములన్నిటినీ కూడా వాళ్ళ అనుకూలంగా బోధించే బోధలో చేస్తున్న వాళ్ళందరూ కూడా గుంటల్లో పడ్డారు. ఆ గ్రుడ్డివారికి ఈ గ్రుడ్డివారు అనగా చెప్పేవాళ్ళకి వినేవాళ్ళు మొత్తాన్ని గ్రుడ్డివారు అన్నాడు. అందరూ గుంటల్లో ఉన్నారని చెప్పి ప్రభు చెప్పాడు, నేను చెప్పట్లేదు. కనుక ఇలాంటి వారు దేవుని యొక్క పని చేస్తారా? 4 ఉండని, 5 ఉండని, 10 మంది ఉండని, లేకపోతే 100 మంది, 1,00,000 మంది ఉండని, ప్రభు పనిని యథార్థ హృదయంతో భయభక్తులతో చేయవలసింది కదా. కానీ ఈనాడు గురుడి వాళ్ళు బయలుదేరిపోయారు దేవుని యొక్క పని చేస్తున్నామని. కానీ మీకు అది అర్థం కాదు. మీరు అది అర్థం చేసుకునేటప్పుడు మీ జీవితాలే అయిపోతాయి, అంత మోసం చేస్తున్నారు ఈ బోధకులు. ఇంకా ఏమని చెప్పాడంటే 2వ అధ్యాయంలో, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 22, 23 వచనాలు చూడండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? అందరూ యేసును గురించే చెప్పుకుపోతున్నారు, క్రీస్తుని ఎందుకు చెప్పట్లేదు? వీళ్ళందరూ అబద్ధికులు. జాగ్రత్త, లేఖనములో చూడండి, మనస్సు పెట్టి చూడండి. బుద్ధి కలిగిన వారి వలె మీ హృదయంలో నూనెను సిద్ధపరచుకోనండి. బుద్ధి లేని వారయ్యుండి, జ్ఞానం లేని వారయ్యుండి ఈ రోజున ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి మోసకరమైన కార్యకలాపాల్లో ఆరితేరుతున్నారు. కానీ భక్తి రావటంలో ప్రజలకి ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్తున్నా భక్తి రావటం లేదు. కారణం ఏంటి అంటే అంతా చెడుతనం వ్యాపించిపోయింది. చెడుతనం వ్యాపించింది. ఎవరికి ఒకరి మధ్యలో ఒకరికి సహోదర బంధమే లేదు. మొత్తం గ్రుడ్డివాళ్ళు అయిపోయారు. సోదరులారా, ఎక్కడన్నా మీరు ఒకవేళ వాక్యం వింటే యేసును గురించి వింటున్నారు, క్రీస్తును గురించి ఎందుకు వినటం లేదు? చెప్పేవాడు లేడు. ఎందుకు చెప్పట్లేదు? క్రీస్తు గురించి చెబితే ముందు బోధకుడు తాను తన శరీర స్వభావం అందు చావాలి. అలా చావటానికి కాదాడు దేవుని సేవలోకి వచ్చింది. శరీర సంబంధమైన దొంగ మాటలు చెప్పి బోధకులైపోయి దేవుని నామంలోనే బాగా సంపాదించుకొని సుఖభోగాలు అనుభవించి అనేక మంది ఆత్మలను చంపడానికి బయలుదేరి వచ్చిన వాళ్ళు ఈ పాస్టర్లంతా. కనుకనే ప్రభు చెప్తున్నాడు, యేసు క్రీస్తు కాడు అని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? యేసు క్రీస్తు మన దేవుడే కదండి, ఇదేంటిది ఇలాంటి మాటలు చెప్తుంది ఇవిడు అనుకుంటున్నారేమో. దయచేసి మనసులో జాగ్రత్తగా ప్రభువుని వేడుకుంటూ వాక్యం వినండి. ప్రభువా, నీ సత్యం నాకు తెలియచేయి నాయన, నేను నష్టపోకూడదు తండ్రి, నేను నిన్ను నమ్ముకున్నాను, నా ఆత్మ నా నిత్యనాశనానికి పాతాళంలోకి వెళ్ళకూడదు, జ్ఞానం లేని దానిలాగా జ్ఞానం లేని వాడిలాగా నేను పాతాళానికి వెళ్ళిపోకూడదయ్యా, ఎవరి పిలుపుకి ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర నేను వెళ్ళకూడదు, ప్రభువా నీ సత్యాన్ని నాకు నేర్పించమని అపేక్షించే వాళ్ళు ఎవరున్నారు సోదరులారా? అలాంటి ఆసక్తి కలిగిన వాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారండి అసలు? చూడండి ఏం చెప్తున్నాడు. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అన్నాడు. అంతా క్రీస్తు విరోధులే. తండ్రిని ఒప్పుకుంటే కుమారుని ఒప్పుకోరు. యేసును అంగీకరించిన వాడు క్రీస్తుని ఒప్పుకోవటం లేదట. యేసును గురించిన సువార్త శరీరానికి క్షేమకరంగా ఉంటుంది. త్రాగుడు మానేస్తాం, దొంగతనాలు మానేస్తాం, వ్యభిచారం మానేస్తాం, ఇలాంటివన్నీ మానేసి అబద్ధాలు, బూతులు, సినిమాలు, షికార్లు ఇవన్నీ మానేస్తే బాగుంటుంది. శరీరాన్ని క్షేమంగా బాగుంటుంది. చక్కగా దేవుని కుటుంబం, మా కుటుంబంలో ఎంతో మార్పు వచ్చిందని చెప్పుకొని అక్కడే ఆగిపోయి అక్కడే చచ్చిపోతున్నారు. అది కాదు భక్తి. పూర్ణ మనస్సుతో క్రీస్తు కొరకు జీవించాలి. అనగా నీకు ఏదైతే దేవుడు మేలు చేసి నీ జీవితాన్ని మార్పు చేశాడో నీ జీవిత కాలాన్ని ప్రభువు కొరకు సజీవ యాగముగా సమర్పించుకొని ప్రభువు రాజ్యము కొరకు ఈ లోకంలో ఉన్న వాటిని అసహించుకొని ఈ శరీరాశలను చంపుకొని శరీరము దాని స్వభావాన్ని సిలువేసుకొని పరిశుద్ధమైన దేవునికి ఆయన చిత్తానుసారమైనది, ఆయనకు అనుకూలమైనది పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి సజీవయాగముగా ప్రభువుకు సమర్పించుకునే భక్తి క్రీస్తునందలి భక్తి. అది చేయటం కష్టం కాబట్టి మాయ మాటలు చెప్పుకుంటే చాలా డబ్బు వస్తుంది.
కనుక అందరూ కూడా వీటికి అలవాటు పడిపోయి ఇక్కడే మిమ్మల్ని ఆపివేస్తున్నారు. ఇక ముందుకు వెళ్ళని సోదరులారా, ఇది చాలా ప్రమాదం. కనుకనే అందరూ ఈనాడు యేసును అంగీకరించి క్రీస్తును అంగీకరించిన వారు అబద్ధికులు, ఈ అబద్ధికులు అందరూ కూడా క్రీస్తుకు విరోధులు అనే సత్యాన్ని చెప్పినారు. ఇలాంటి వాళ్ళ దేవుని యొక్క పనిచేసేది. వీళ్ళ చర్చిలు పెట్టి సేవకులు అని చెప్పుకొని కొంపలంట తిరిగి అడుగుతూనే వేషాలు వేసేది వీళ్ళ. ఎక్కడెక్కడ ఎవరన్నా ఏదన్నా సరే 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారంటే వాళ్ళ కొంపలు పట్టుకుని వదలరు అసలు. ఎందుకంటే ఈ దరిద్రులకు అంత నీచాతి నీచమైన బ్రతుకులు సాతాను వీళ్ళని ప్రేరేపించి వాళ్ళ సాతాను యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి పంపించింది. వీళ్ళు దేవుని సేవకులు కారు సోదరులారా. కనుక జాగ్రత్తగా ఆలోచించేయండి. ఇలాంటి వాళ్ళు, ఈ చెడ్డ లక్షణాలు ఉన్నవాళ్ళు పాప పనులు చేయక ఏం చేస్తారండి? వ్యభిచారాలు చేయక ఏం చేస్తారు? దేవుని యొక్క పరిశుద్ధమైన సంఘము అని పేరు ఎక్కడా? వ్యభిచారులైన బోధకులతో ఉన్న ఈ యొక్క సంఘముల యొక్క గతి ఎంత హీనమైన గతి, ఎంత బాధాకరమైన స్థితి ఉన్నదో దయచేసి చూడమని మీకు అందుకే చెప్తున్నాను. చూడండి, తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. దుర్జనులు, వంచకులు. మోసం చేసేదెవరు? మోసపోయేదెవరు? మోసము చేసేదెవరు? మోసపోయేదెవరు? దుర్జనులు, వంచకులు ఇతరులను మోసపరచుచు, అనగా బోధకులకు దేవుడే పెట్టిన పేరు దుర్జనులు. జనులు వేరు, నరులు వేరు, ప్రజలు వేరు. జాగ్రత్తగా చూడండి. ప్రజలు వేరు, దుర్జనులు వేరు, దుష్కార్యములు చేయవారు వేరు, సజ్జనులు వేరు, విశ్వాసులు వేరు, పవిత్రులు వేరు, పరిశుద్ధులు వేరు. ప్రజల్లోనే ఎన్ని రకాలు ఉన్నారో చూడండి. దుర్జనులు అంటే ఎంత దౌర్భాగ్యులు, ఎంత హీనులు ఈనాడు దేవుని యొక్క పనిలోనికి చొరబడ్డారు. దుర్జనులను, ఇంకా ఏం చెప్పాడు? వంచకులను. వంచన చేస్తారు సోదరులారా. నమ్మించి మోసం చేస్తారు. దేవుని సేవకుడు అంటే అందరు నమ్ముతారు కదా. కాబట్టి ఇక్కడ ఉన్నదండి, చర్చ్ ఉందండి అని దేవుని సేవకుడు అనుకొని వెళతారు కదా. కానీ అతను ఒక వంచకుడు అని నీకు తెలియదు. అలాగ వెళ్ళి 20 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత, బాబోయ్ నిజంగానండి మేము దేవుని సేవకులు ఏమనకూడదు కానీ మా పాస్టర్ గారు ఎంత చండాల పనులు చేస్తున్నారు అని నాకు తల వెంట్రుకలు అంతమంది చెప్పారు. ఎంత దరిద్రమైన పనులు చేస్తున్నారో అనండి బాబు, ఆయన ఏమన్నంటే మళ్ళీ శాపం వస్తుందని ఆయనే చెప్తున్నారండి అంటారు. అంటే ఇది వంచన కదా. ఈ వంచకులు మిమ్మలను మోసం చేస్తుంటే కూడా వాళ్ళకి కట్టుబడి ఉంటారు. దేవుని సేవకుడు ప్రభు చేత పంపబడిన వాడెవడు, లేకపోయినట్టు తనకు తాను వచ్చినవాడు ఎవరు, దుర్జనుడు ఎవడు, వంచకుడు ఎవడు, మోసగాడు ఎవడు, అసలు ఎవరికి మీకు బుర్రలేదా? చూడండి ఏం చెప్పాడు. దుర్జనులను, వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నప్పుడు, ప్రభువా నేను మారిపోతానయ్యా, నీ సన్నిధిలో బ్రతుకుతాను అనుకొని బాగానే వస్తారు. ఈ బాప్తిసం తీసుకున్నవాడు ఏ అనుభవం లేకుండా, ఏ వాక్యాలు తెలియకుండా, ఏ అనుభవాలు తన యొక్క శరీరంలో కనీసం అసలు నేను ఎలా ఉండాలనే విఘ్నత కూడా లేకుండా ఒక దొంగ బోధకుడు, ఆ దొంగ బోధకుడు నీడలో వీళ్ళందరూ కూడా నీ దేవుని సేవకని బయలుదేరిపోతే వాళ్ళు అంతకంతకు చెడిపోక ఏం చేస్తారు సోదరులారా? దేవుని సేవ చేస్తారా? దేవుని సేవ అంతకంతకు అభివృద్ధి పొంది, పరిశుద్ధతలో అభివృద్ధి పొందాలి, విశ్వాసములో అభివృద్ధి పొందాలి, నీతిలో, యథార్థతలో, పవిత్రతలో అభివృద్ధి పొందాలి, నిరీక్షణ కలిగి ఉండే జీవితంలో వృద్ధి పొందాలి. కానీ సంఘాల్లో బోళ్ళంతమంది వచ్చేస్తున్నారు. ఈ వృద్ధి, డబ్బులు చాలా వచ్చేస్తున్నాయి. మరి చాలామంది వస్తే చాలా డబ్బులు వస్తాయి కదా. కనుక ఈ వృద్ధి పొంది మేము కూడా చాలా అభివృద్ధి పొందుతున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని చెప్తున్నాడు. ఇలాంటి తుచ్చమైన వాటికి ప్రభు ఆశీర్వాదం అని పేరు పెడతారా? ప్రభు ఆశీర్వదించే ఆశీర్వాదాలు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడు కదా. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు తండ్రి అనుగ్రహించి ఉన్నాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదం జ్యోతిర్మయుడవు తండ్రి. ఆయన సమస్తమును తేటపరుస్తున్నప్పటికీ గుడ్డి వాళ్ళులాగా, కళ్ళు లేకుండా, మంచి చెడు
అర్థం తెలియకుండా అలనాడు ఏదైనా వనములో సాతాను మంచి చెడు వృక్ష ఫలములను తిన్నట్లయితే మీరు బాగుంటారు అనుకునేలాగా అలాంటి దొంగ బోధలకు లోబడిపోయి వాడే బోధిస్తున్నాడు సంఘాల్లో, వాడి బోధలకే లోబడిపోతున్నారు. ఆత్మను గురించిన అనుభవాలు లేకుండా ఆత్మ విషయంలో చంపబడి శరీర విషయాల్లో దేవుని ఆశీర్వాదం పొందుతున్నాం అనుకునే భ్రమలోకి వెళ్ళిపోయి మీకు మీరే హాని చేసుకుంటూ ఉన్నారు. మీ బోధకులు మీకు హాని చేస్తున్న సంగతి కూడా తెలుసుకోలేని అజ్ఞానుల్లాగా బ్రతుకుతున్నారు, అవివేకుల్లాగా బ్రతుకుతున్నారని లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ ఒక్కరూ నశించిపోవటం తండ్రికి ఇష్టం లేకే కదా ఆయన రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతం కలిగి ఆయన రాకడను ఆలస్యం చేసుకుంటున్నానని చెప్పాడు కదా. దయచేసి ఇలాంటి పరిస్థితులు చాలా జాగ్రత్తగా చూడండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. దుర్లాభమును అపేక్షించువారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారునై ఉండవలను. ఎవరైనా దేవుని పని చేయాలంటే ఈ లక్షణాలన్నీ ఉండాలండి. దుర్లాభమును అపేక్షించకూడదు. దుర్లాభము అనగా ప్రతిదానికి చందాలు అడగటం, కానుకలు అడగటం దుర్లాభం సోదరులారా. అది దేవుడు అవి చెప్పలేదండి. ప్రతి చిన్న విషయానికి కానుకలు తీసుకొనుట అనేది చాలా తప్పండి అది. కానీ మీ పాస్టర్లకి మీరు అలా అలవాటు చేశారో, వాళ్ళు మీకు నేర్పించారో, లేకుంటే మీరు దానికి బానిసలు అయిపోయారో అదే భక్తి అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. బైబిల్లో చూడండి ఎలా రాశాడు. దుర్లాభము అంటే లాభము వేరు, దుర్లాభము వేరు. చాలామంది దైవభక్తి లాభ సాధనమని ఎంచుకొని ఇందులోకి చొరబడ్డారట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 4-5 వచనాలు చూద్దాం. వాడు ఏమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురానుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములు కొంతమందికి దైవభక్తి లాభ సాధనం ఆ పేరు చెప్తే బాగా డబ్బు కలిసి వచ్చేస్తుందండి. దేవుణ్ణి అసలు దైవభక్తి చేస్తున్నాం అనుకుంటే సోదరులారా, భక్తులుగా చలమణి అయిపోతే సంఘాన్ని పెట్టి దేవుని యొక్క మనుషుల్లాగా ప్రజలు అలా ఒకళ్ళు చేరిపోతూ ఉంటే అసలు అక్కడ ఆ మనుషులకి ఎలా ఉందంటే, ఆ పాస్టర్లకి సంఘాలు పెట్టిన వాళ్ళకి ఏమి లాభం వస్తుందిలే, కష్టపడితే ఇన్ని డబ్బులు వస్తాయా, కూలి పని చేసుకుంటే ఇన్ని డబ్బులు వస్తాయా, కాబట్టి మనం ఇష్టానుసారంగా చక్కగా మనం ఎంత సుఖంగా భోగంగా బ్రతుకుతున్నాం అని ఆ కుటుంబంలో ఆ ప్రజలు, ఆ భార్యాభర్తలు, వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఎంత బాగుంది మన పని, ఎంత బాగుంది, ఎంత చక్కగా ఇదివరకు మనం ఎన్నో బాధలు పడ్డాము, దేవుడు ఆశీర్వదించి ఇప్పుడు ఎంత బాగున్నామో. ప్రజలు ఎటు వెళ్ళిపోయినా కానుకలు ఇస్తున్నారు. ఇదా అండి భక్తి? అందుకే దైవ భక్తి లాభ సాధనం అనుకుంటున్నారు చాలామంది. కానీ కనీసం వాక్యం చెప్పి కానుకలు ఇస్తే ఇది లాభ సాధనంగా కనిపిస్తుందా నీకు అని దేవుడు చితకొట్టేస్తాడు. కానీ కొంతమంది అసలు అవి కూడా ఏమీ తెలియకుండా దుర్లాభము, ఇంకా ప్రతి చిన్నదానికి డబ్బులు రావాలి అంటే, ఈరోజు డబ్బులు కావాలి అనుకుంటే 4 ఏళ్లకి గృహ దర్శనాలని పెట్టుకుంటే చాలు, ఓరి బాబోయ్ చాలా డబ్బులు వచ్చేస్తాయి. అందుకే పని కట్టుకొని ఈ చర్చిలోకి వచ్చిన వాళ్ళు ఇంకెక్కడికి పోకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? ప్రతి వారం గృహ దర్శనాలని పెట్టుకోవాలి. అలాగే ఇళ్ళకెళ్ళిన తర్వాత మన ఊరికినే వస్తే మనకి ఏం లాభం? అందుకని కానుకలు ఇవ్వాలి, దైవజనులకి వస్తే మీకు ఎంత ఇస్తే అంత లాభం అనేస్తానని బోధించాలి. ఈ బోధలకి వీటికి ప్రజలను అలవాటు చేస్తున్నారు, డబ్బుకి పాస్టర్లు అలవాటు పడిపోయారు. ఈ విధంగా లాభ సాధనగా ఉందట దైవభక్తి. అయితే దేవుని యొక్క లేఖనాల్లో అసలైన లాభం ఏంటో చెప్తున్నాడు చూడండి. 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అని చెప్పాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి అనగా ప్రభువు యొక్క మాట ప్రకారముగా నెరవేర్చిన ప్రవక్తలను చూడండి. ఆ ప్రభు యొక్క వాక్కును ప్రకటన చేసిన ప్రవక్తలు ఏంటి? ప్రభు యొక్క శిష్యులుగా ఉండి సర్వలోకములో సువార్త ప్రకటించిన అపోస్తుల యొక్క
అపోస్తలుల యొక్క సేవా పద్ధతిని చూడండి. వీళ్ళందరూ నిజముగా సంతుష్టి సహితమైన దైవభక్తిని చేశారు, చెప్పారు సోదరులారా. ఇది గొప్ప లాభం. ఇది ఈ లోకంలో కాదండి, రాబోయే రాజ్యంలో చాలా లాభకరంగా ఉంటుందని చెప్పాడు. అయితే ఇది చాలామంది దుర్లాభ అపేక్ష కలిగిన వారై దుర్లాభమును అపేక్షించువారునై ఉండక విశ్వాస మర్మమును అన్నాడు. విశ్వాస మర్మము తెలియకుండా దేవుని యొక్క సేవకుడు అని ఎలాగ పిలుస్తారు అతన్ని? మీరు ఎవరినైనా ఎలా పిలుస్తారు? విశ్వాస మర్మం ఏంటి? విశ్వాసము అనగా నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమే కదా. మనము లేని వాటిని ఉన్నవనుటకు రుజువు పరలోక రాజ్యం మన కళ్ళ ముందు ఇక్కడ కనిపించట్లా, కానీ ఉంది. ఆ యొక్క పరలోక రాజ్యాన్ని చేరుకోవటానికి విశ్వాసముతో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. కనుక ఆ పరలోక రాజ్యంలో చేరాలంటే మీరు ఈ లోకములో దేని మీద మనస్సు పెట్టొద్దని చెప్పాడే ప్రభు. విశ్వాస మర్మం అనగా లోకమును జయించుట విశ్వాసము. రాశాడండి ఆ మాట కూడా. మీకు ప్రతి మాట లేఖనాల్లో ఉంది. మొదటి యోహాను పత్రికలో చాలా క్లియర్గా రాశాడు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. కనుక విశ్వాసము అనేది లోకమును జయించిన అనగా లోకములో ఉన్నవన్నిటినీ, శరీర సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన కోరికలు మొత్తాన్ని చంపుకున్నవాడు మాత్రమే విశ్వాసి. ఆ విశ్వాసములో ఉన్న ఈ మర్మము తెలుసుకొని విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో, మనస్సాక్షి ఎంత పవిత్రంగా ఉంటే విశ్వాస మర్మమును గైకొనగలరో మీరు చూడండి. అలాంటి వారు దేవుని యొక్క పని చేయాలి అని ప్రభు లేఖనాల్లో వ్రాస్తే ప్రతి ఒక్కడో కూడా పాస్టర్ అయిపోవడం ఏంటండి? బాప్తిజం తీసుకుంటే పాస్టర్లు అయిపోతారా? బాప్తిజం తీసుకుంటే పాస్టర్లు అయిపోతారా సోదరులారా? దేవుని యొక్క మాటలు కొన్ని రోజులు అటు ఇటు 4 మాటలు నేర్చేసుకొని 4 దొంగ ప్రార్థనలు చేయటం వచ్చేస్తే పాస్టర్లు అయిపోతారా? అందువలన ఈనాడు సంఘములు సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి. ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్ ట్రైనింగ్ అని 1 ఏడాది బైబిల్ ట్రైనింగ్ అయితే పాస్టర్లు అయిపోతారా? ఒకవేళ లోకంలో మీరు అర్హత ఇదే అనుకుంటున్నారేమో, కానీ దేవుని సన్నిధిలో శాపము కాచుకొని అన్నది అట్టి వారందరి కొరకు. ప్రభువు ట్రైనింగ్ అయిన వాళ్ళు దేవుని యొక్క పని చేయమనేసి ఎక్కడన్నా చెప్పాడా? దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునండి. క్రీస్తు చిత్తం ఏంటో, దేవుని చిత్తం ఏంటో తెలుసా వీళ్ళకి? అసలు పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి అర్థం తెలుసా? ధర్మశాస్త్రానికి విశ్వాసానికి అర్థం తెలుసా? ప్రతి ఒక్కడు కూడా దేవుని యొక్క పరిచారకు, దేవుని యొక్క పని అనుకొని బయలుదేరి పరుగులెట్టుకుని వచ్చేసి చక్కగా, ఎందుకంటే ఏ పని లేనోడికి ఇది చాలా చాలా లాభకరమైన పనిగా భావించుకొని దుర్లాభాపేక్షతో బ్రతుకుతూ దేవుని నామంలో అక్కడికి వచ్చిన ప్రజలందరినీ నాశనం చేస్తున్నారండి ఈ సేవకులని అనబడిన వాళ్ళంతా. కనుక ఈ యొక్క అనుభవం నేను చాలా చాలా తక్కువ సంగతులు మీకు చెప్తున్నాను సోదరులారా. ఎంత పరిశుద్ధ గ్రంథం అంతా ఇదేనండి వ్రాయబడి ఉంది. సరే, దేవుని యొక్క చిత్తానుసారముగా మనం చదువుకుంటున్నాం. ఏమని? సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును అని. సమస్తమును ఖండింపబడి అంటే మరి ఖండించాలి అంటే ఎవరు అర్హులు? వెలుగు లేకుండా చీకటి అయి ఉన్నవారు ఈనాడు దేవుని సేవకులని చీకటి మనుషులు సేవకులైపోయారు. కానీ లేఖనం ఏం చెప్తుందంటే సమస్తమును ఖండింపబడి అన్నాడు. ఖండించటానికి అర్హులు ఎవరు? ఖండించితే అక్కడ ఆత్మ సంబంధమైన క్రియ జరిగి ప్రతివాడు కూడా చెడును అసహించుకొని మంచిని వెంబడించాలి. చెడు కార్యమును చేయటం మానివేసి మంచి కార్యము చేయాలి సోదరులారా. అదేం జరగట్లా. వాళ్ళని వీళ్ళు, నువ్వు అలాగన్నావు, నీ సంఘంలో వాడు ఎలా చేశాడు, అలా చేశాడు అని మాట్లాడుకుంటున్నారు కదా. మరి మంచి ఏంటో చెప్పాలి కదా యువతలాడు. చెప్పడు. ఎందుకంటే అది విమర్శ. చూడండి దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందో చూడండి. సమస్తమును ఖండించాలంటే దానికి ఎవరు పడితే వాళ్ళు పనికిరారు. ఖండించి మాట్లాడడానికి పనికిరారు. నేను అసలు పేర్లు కూడా చెప్పే రోజు ఒకరోజు వస్తుంది సోదరులారా. కానీ కనీసం నా ప్రియ సహోదరులు కొంతమట్టుకు కొన్ని విషయాలైనా తెలుసుకోగలిగినట్లయితే వాళ్లే వివేకము కలిగి, వివేచన ఆత్మ కలిగి దేవుని యొక్క కృపకు పాత్రులై
సర్వసత్యాన్ని కూడా తెలుసుకోగలిగే అలాంటి ఆశతోటి ప్రస్తుతం నేను ఇంకా పనిచేస్తూ ఉన్నాను. ఒకసారి మీరు చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 17వ వచనం చదువుదాం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని చెప్పాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు మరి ముఖ్యముగా క్రీస్తుని గురించిన ఈ యొక్క స్పష్టతను అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు. మీరు ఆ ముందు నుంచి చదివితే కూడా మీకు ఇదే ఉంటుంది. ఏమనంటే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. కుమారుడు అనగా క్రీస్తు. నేను బోల్డ్ వీడియోస్ చేశాను పూర్వంలోనే, ఇంతకు ముందే చేశాను సోదరులారా. కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి ఆయన మనలను ఆయన విమోచించి ఆయన సంఘముగా ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని తెలియచేసి, సరే అంతా చదువుకోవడానికి మనకు కుదరదు, సమయం లేదు. చూడండి, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. క్రీస్తు అంటే ఏంటనుకున్నారు? క్రీస్తే సమస్తమునకు ఆధారభూతుడు. క్రీస్తే. ఆ తర్వాత అన్నాడు సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము అని చెప్పాడు. అంటే క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శిరస్సు, క్రీస్తు శరీరమే ప్రభువు స్థాపించిన సంఘము. సరే, ఈ విధముగా సమస్తమునకు ఆధారభూతుడు అని చెప్పాడు కదా. అయితే ఈ యొక్క ఆధారభూతుడు ఈయనేనని ఎంతమంది విశ్వసించారు? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ప్రభువు దయాళుడని. ఏమండి, మనం లోకంలో అన్ని ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రభు దయాళుడని రుచి చూచారా అని అడగగలమా? బుద్ధున్నోడు అడుగుతాడా? అడగడం. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళ గురించి మాట్లాడలా. మీరందరూ దేవుని దగ్గరికి వచ్చారు, దేవుని మనుషులుగా ఉన్నారు, దేవుని యొక్క ప్రేమను పొందుతున్నారు, దేవుని ప్రేమను చూస్తున్నారు. కానీ మీరు ప్రభువు దయాళుడని రుచి చూచారా? చూడండి, ఇంకేం చెప్పాడు? రుచి చూచి ఉన్న ఎడల మీరేం చేస్తారో తెలుసా? సమస్తమైన దుష్టత్వమును, అనగా దుష్టత్వము, దుష్టుడు సాతాను క్రియలన్నిటినీ మీలో నుంచి దూరం చేస్తారు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును అన్నాడు. సమస్తమైన కపటం అంటే చేసే భక్తి, ఈనాడు క్రైస్తవులందరూ చేసే భక్తి కపటపు భక్తి. మా ప్రభు కావాలి, దేవుని సన్నిధి కావాలి, దేవుని సన్నిధిలో వాక్యం కావాలి, ఏదైనా కానీ మా పాస్టర్ గారు కావాలి. ఇదే కదండి చేస్తున్నారు మీరు. మీ పాస్టర్లనే కదా మీరు పూజార్హులుగా చేసుకున్నారు, విగ్రహంగా చేసుకున్నారు. విగ్రహమును చేసుకుని ఇశ్రాయేలీలు అరణ్యములో ప్రభువుని తృణీకరించారు. వాళ్ళు చేతితో చేసుకున్న పోత పోయబడిన విగ్రహమును చేసుకొని వారు ప్రభువుని తృణీకరించి ప్రభువుని చాలా చాలా బాధ పెట్టారండి. ఈ రోజున ప్రజలు చేస్తుంది అదే. సిలువలో నీ కొరకు ప్రభువు చనిపోతాడు, నువ్వు మాత్రం మీ పాస్టర్ చెప్పినట్టు చేద్దు. కానీ ఆ పాస్టర్ ఏమో దుర్లాభము కొరకు తిరుగులాడడానికి పెట్టుకున్న సంఘం. ఇదా వీళ్ళ మీకు పాస్టర్లో? అందుకే చెప్తున్నాడు సమస్తమైన కపటమును అన్నాడు. భక్తి చేస్తున్నారా క్రైస్తవులారా? కపటపు భక్తిని చేస్తున్నారు. చర్చిలాగే ఉండాలి, మీకు చర్చికి వెళ్ళాలి, దేవుళ్ళలాగే బాగా వాక్యాలు చెప్పినట్టు సత్యమైన బోధకుడిలాగా ఉండాలి మీకు. ఇంకా బోధకుడు ఉంటే చాలు, ఎక్కడి నుంచి వచ్చాడు అనవసరం. ఈ చర్చి గుంట లేకపోయినట్లయితే పరలోకపు గవిన అని అర్థం చేసుకునేది మీకు అక్కర్లేదు. ఎక్కడో దగ్గరలో ఉంది, మనకు అనుకూలంగా ఉంది, మనల్ని పొగిడేవాళ్ళు పాస్టర్. ఆ పాస్టర్లు పొగడకేం చేస్తారు? అలా మొఖం 4 రూపాయలు పడేస్తే ఎంత అయినా పొగుడుతారు. ఇదే కదా మీరు చేస్తున్న భక్తి. అందుకే సమస్తమైన కపటమును, సమస్తమైన దుష్టత్వమును, వేషధారణను. చూడండి ఎలాంటి మాటలు చెప్పాడో. వేషధారణ చూడండి. అసూయ, సమస్త దూషణ మాటలను వేషధారులై ఉన్నారు. ఈనాడు పైకి భక్తి కలిగిన వారే అందరికీ కూడా అసలు దేవుని గురించిన
ఆంతర్యము తెలియదు, ప్రభు యొక్క రహస్యము తెలియదు, దేవుని యొక్క మర్మమైన కుమారుని గురించి తెలియదు. అందుకనే చెప్తున్నాడు, వేషధారణలారా వెళ్ళిపోయి చర్చిలకి ఏం చేస్తున్నారు మీరు? వేషధారణను, అసూయ, సమస్తమైన కలహం, దూషణలు. ఏంటో ఈయన ఎలా చెప్తాడు బాబు, ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళీ వచ్చేస్తున్నాడు రా బాబు, మరి కానుకలు ఇచ్చేయాలి. బయటకేమో కానుకలు ఇస్తున్నాం అనుకుంటారు, లోపలనేమో లోపల బాధపడతా ఉంటారు. ఇదంతా భక్త, ఇదంతా అసూయలతోటి ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఆవిడ ఈ పైన వాళ్ళును నన్ను ఒకలాగే చూస్తున్నాడు, నేను బోల్ డబ్బులు ఇచ్చిన. ఇదంతా ఏంటి? అసూయ సోదరులారా, సమస్తమైన దూషణ మాటలు ఇవన్నీ మానివేసి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారేంటి, నిర్మలమైన పాలను అపేక్షించుడి అని రాశాడు. క్రొత్తగా జన్మించిన శిశువులు అంటే ఇన్నాళ్ళు మీరు చేసిన భక్తి అంత పనికిరాని భక్తి. అది సమస్తమైన దూషణ, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలన్నింటినీ లోపల పెట్టుకొని చర్చికి వెళ్తారు, అంత కానుకలు ఇస్తారు, దేవుని మాటలు అంటారు, బల కార్యక్రమం అంటారు, ఆరాధన అంటారు, ఉపవాసాలు అంటారు. ఇక చేయండి, ఉపవాసాలు బాగా చేయండి, భక్తులైపోతారు. ఇదా భక్తి? ప్రభు ఏం చెప్తున్నాడు? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని చెప్పాడు. ఎందరున్నారు ఇలాంటి క్రైస్తవులు? ఎంతమంది క్రొత్తగా జన్మించిన శిశువుల వలె ఉన్నారు? జాగ్రత్త. నేను ఇప్పటి వరకు చెప్తున్నాను, నేను విమర్శ చేయటం లేదు. నేను వెలుగును, సమస్తమును ఖండించే వెలుగును మీ మధ్యలో ప్రత్యక్షపరిచే తండ్రి కృపను మీకు నేను చూపిస్తున్నాను సోదరులారా. జాగ్రత్తగా మీరు మనసులో పెట్టండి. ఆ తర్వాత ఏమంటున్నాడు? నిర్మలమైన పాలు. క్రొత్తగా జన్మించిన శిశువుకి ఏ పాలు తీసుకొచ్చి ఆ పాలు పడితే చచ్చిపోతారని పాల్లాగే కనిపిస్తాయి. ఈ మధ్యలో ఇంకా బాగా చెప్తున్నారు కదా, అసలు పాలు అమ్మే వాళ్ళందరూ కూడా అందులో పాల చుక్కలు ఉండట్లేదట, పెరుగు అని అలాగా కొనేసి పాపం పెరుగు అని తింటున్నారు, అన్ని కెమికల్స్ పోసేసి పెడుతున్నారని చెప్పి యూట్యూబ్లో అవి కూడా కనిపిస్తున్నాయి కదా. కనుక ఏ పడితే తీసుకొచ్చి పోస్తే నిజంగా శిశువులు చచ్చిపోతారు. శిశువుల వరకు కూడా రాకుండా ఆ దుష్టత్వంలోనే, ఆ కల్మషంలోనే, ఆ మాయలోనే, ఆ దోషంలోనే, ఆ కపటంలోనే చంపేస్తున్నారు పాస్టర్లో. అందుకే అపోస్తులుడైన పేతురు చెప్తున్నాడు, మీరు క్రొత్తగా జన్మించిన శిశువులుగా, క్రొత్తగా జన్మించిన వారిగా ఉండండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉండి మీరు నిర్మలమైన వాక్యమును పాలు అన్నాడు. వాక్యము పాల వంటి వాక్యం ఉంది, నూనె వంటి వాక్యం ఉంది, తరువాత అగ్ని వంటి వాక్యం కూడా ఉంది సోదరులారా. నీళ్ల వంటి వాక్యం కూడా ఉంది. పాల వంటి వాక్యము అని చెప్పాడు ఇక్కడ మనకి. అంటే దేవుని యొక్క లేఖనాలు జాగ్రత్తగా చూడండి. నిర్మలమైన పాలు అని ఎందుకన్నాడు? పాల వంటి వాక్యం అనలేదు. నిర్మలమైన వాక్యం అని ఎందుకు అంటున్నాడంటే, జనాలందరూ రకరకాలుగా చెప్తున్నారు. ఇది కూడా మీరేదో పాలు అని నమ్మారు కనుక అన్నీ కల్తీయే, వాక్యాలన్నీ కల్తీయే. కల్తీ మాటలైతేనే జనాలకి బాగా ఆకర్షితులవుతారు. కనుక ప్రజలకు ఆకర్షణీయంగా చెప్పి బోధకులే ఉన్నారు. కానీ నిర్మలమైన వాక్యమును పాలు ఉన్న చోటే మీకు ఇంతవరకు కనిపించలా. నిర్మలమైన వాక్యము నువ్వు తెలుసుకోవాలి అంటే కూడా అది ఎంతో కష్టం. ప్రభు చెప్పాడు చూసారా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడంటే అపోస్తులు అడిగారు, ప్రభు ఇది ఎవరికి సాధ్యం, అలాగైతే ఎవడెళ్తాడు పరలోకానికని. ప్రభు ఏమంటాడు, ఒంటి సూది బెజ్జంలో దూరటం కూడా సులభమేనట, కానీ ధనవంతుడు పరలోకంలో చేరడట సోదరులారా. ప్రభు మాటలన్నీ చాలా చాలా విపరీతంగా కనిపిస్తాయి. సూది బెజ్జంలో ఎక్కడైనా ఒంటి దూరుతుందా? దారం పెట్టడానికే గింజుకుంటాం మనం. మరి నిజంగా ఒంటి ఎక్కడ దూరుతుందండి అంటే అది ఎంత కష్టమో. ధనవంతుడు కూడా పరలోక రాజ్యంలో చేరడం అంత కష్టమని చెప్పాడు. ఎవరు నమ్ముతారు? మీరెవరు నమ్మకపోవచ్చు, కానీ దేవునికి సమస్తం సాధ్యం అన్నాడు. నా కృప ఎవరికుంటే వాళ్ళు నమ్ముతారని చెప్పాడు అంతే. నేను అందుకే ఎక్కువగా దేవుని కృప
మీద మాత్రమే ఆధారపడతాను సోదరులారా. మనకు వినబుద్ధి పుట్టించాలన్నా ఈ వాక్యం వినాలి అంటే దేవుని కృప ఉంటేనే వినగలం. ఈ మాట గ్రహించాలి అంటే దేవుని కృప ఉంటేనే గ్రహించగలం. నేను ప్రభువును పోలి జీవించాలి అంటే, అలాంటి మనసు నీలో రావాలి అంటే, పవిత్రమైన మనసు రావాలన్నా, నిర్మలమైన పాలు నీ దగ్గరకు రావాలన్నా నీకు దేవుని కృప ఉంటేనే సాధ్యం. దేవుని దయ లేనిదే ఒక్కడికి ఏది కూడా సాధ్యం కాదు. కనుక దేవుని కృపను ఆధారం చేసుకొనుట నేర్చుకోనండి. కృప చేత మనం బలవంతులు కావాలి, కానీ రకరకాల ఈ బోధలన్నీ ఇదిగోండి నిర్మలమైన పాలు, కల్తీ పాలతోటి మనము బలవంతులు కాకూడదు. నిర్మలమైన వాక్యమను పాలు మీకు ఉంటేనే, పాలు అని నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాలు అని చెప్పాడు క్రింద ఫుట్నోట్లో చూసుకోండి. అనగా నిర్మలమైన ఆత్మ సంబంధమైన వాక్యములు చెప్పేవాళ్ళు ఎక్కడైనా ఉంటే ఆ వాక్యమే నిర్మలమైన పాలు. ఎక్కడున్నారు? వెతకండి. దేవుని యొక్క చిత్తానుసారముగా ఈ విధంగా తెలియచేస్తూ, రక్షణ విషయంలో మీరు ఎదగాలండి. రోజు రోజుకి ఎదుగుదల ఉండాలి. మనం మరణించే వరకు ఎదగాలి అంటే ఆ పాలను అపేక్షించుడి అని చెప్పాడు. పాలు, నీళ్లు, ద్రాక్షారసం, ఆహారం మొత్తం అన్నీ ఇందులోనే ఉన్నాయి. కల్తీ పాలు కూడాను ఈ వాక్యం ఇక్కడ కొంత చెప్తాడు, చక్కగా రాశాడు. మేము అక్కడ కొంత ఇక్కడ కొంత చెప్పేవాళ్ళం కాదు, కలిపి చెరిపిడి బోధలు బోధించేవాళ్ళం కాదంటాడు అపోస్తులైన పౌలు. కనుక కొంతమంది కలుపుతారు, చెరుపుతారు. వెంటనే ఏం చేయాలో ప్రజలకు పాపం అర్థం కాదు. యేసుక్రీస్తు సిలువను గురించి చెప్తాడు. యేసుక్రీస్తు సిలువను గురించి వాక్యం చెప్తుంటే, ప్రభువా నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు నాయన అనుకొని ఆలోచించేలోగా ఆ బాధకుడు, దేవుడు నిన్ను దీవించాడు, చాలా ఆశీర్వదించాడు అనగానే ఆ సిలువ ఎగిరిపోతుంది. ఈ దీవెనలో ఆశీర్వాదాలు మనుషులకు కూడా అవే కదా కావాలి. వీటి మీద మనసు పెట్టేస్తారు. మనసులో మార్చుకోవటానికి వీలు కలుగుతుందా? నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి ఆలోచించండి. ప్రభు అంటున్నాడు, నిర్మలమైన వాక్యమను పాలను అపేక్షించుడి. ఆత్మ సంబంధమైన వాక్యం ఎక్కడైనా దొరుకుతుందేమో చూసుకోండి అని అపోస్తులు చెప్తే, ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఒక్కళ్ళైనా ఆత్మ సంబంధంగా చెప్పేవాళ్ళు ఉన్నారా? వెతకండి. కనుక వాళ్ళు లేరు అంటున్నాను అంటే నాది విమర్శ కాదు, ఇది వెలుగు. రూఢిగా చెప్తున్నాను సోదరులారా. వెలుగు సమస్తాన్ని ప్రత్యక్షపరచగలదు. ప్రత్యక్షపరిచే ఆ యొక్క అర్హత ఎవరికి పెడితే వాళ్ళకి లేదట. ప్రభు చెప్తున్నాడు, సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును అని. ఖండించాలి అంటే చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఈ యొక్క అనుభవాలు కలిగి రెండవదిగా మీరు ఒకసారి యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు అన్నాడు. పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు మాత్రమే సమస్తమును ఎరుగుదురు అన్నాడు. ఇది చాలా చాలా లోతైన మాట. ఎందుకంటే ఈ మాటను పైన అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. దేవుడు అభిషేకించాడా? 10 మంది పాస్టర్లు కలిసి, 10 మంది అబద్ధ బోధకులు కలిసి ఇంకొక కొత్తని తల మీద చేతులు పెట్టి అభిషేకించామంటున్నారు ఈనాడు. వీళ్ళంతా చేసేది వీళ్ళ యొక్క మాయ అంతం లేదు సోదరులారా. ఇలాగే అబద్ధ బోధకులు 20 కోట్ల మంది ఉన్నారంట. 20 కోట్ల మంది. ఎంత విస్తరించిపోవడానికి గల కారణం ఏంటంటే, అబద్ధికులందరూ మళ్ళీ ఇంకొక అబద్ధికుడిని తయారు చేస్తారు. ఈ అబద్ధికులందరూ చెప్పేది ఏంటంటే అన్నీ చెడ్డ మాటలే, అనగా అన్నీ శరీర సంబంధమైన మాటలే. మీరు చెడ్డ మాటలు అనగానే ఏదో లోకంలో పాపపు సంబంధమైన మాటల గురించి ఆలోచించకండి. ప్రభువు దృష్టిలో చెడ్డ కార్యములు, చెడ్డ మాటలు అంటే ఏంటంటే శరీర సంబంధమైన బోధలు. శరీరానికి ఈ లోకంలో ఉన్నంత వరకు స్వస్థతలు, దీవెనలు, ఆశీర్వాదాలు వీటిని గురించి ఇవే గొప్ప అనేసి నేను బోధించే బోధలు ఉన్నాయి కదా. ఈ బోధలన్నిటికీ ప్రభు చెడ్డ మాటలు, చెడ్డ బోధలు అని పేరు పెట్టాడు. చెడ్డవాడు తన చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ మాటలే బయటకు తీసుకొస్తాడని చెప్పాడు. ఈ చెడ్డవాళ్ళు బోధించేది ఏంటంటే చెడ్డ మాటలే. జాగ్రత్త. అంతేకాదు భక్తుడైన పౌలేమంటాడో తెలుసా? ఈ జీవితకాలము మట్టుకే మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అన్నాడు. అంటే మనం మరి దేన్ని విశ్వసించాలి? క్రీస్తునందు విశ్వాసం ఉంచమని చెప్పుకుంటున్న మన యొక్క జీవితాల్లో
అంతా ఈ జీవితకాలంలోనే ఎక్కడుండేది? పిల్లలు, ఆశీర్వాదాలు, చదువులు, ప్రార్థనలు, ఉద్యోగాలు, ఇల్లులు కట్టుకోవడాలు, వీటి కోసమే మీరు ఆలోచించి, వీటి కోసమే ప్రార్థనలు చేసి, వీటి కోసమే ప్రార్థనలు చేయించుకుంటూ ఉన్నారు కదా. మరి పరలోకం కోసం ఆశించరా? ఆత్మ సంబంధమైంది వద్దా మీకు? ప్రభు ఆత్మల రక్షకుడు, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆత్మ సంబంధంలో పరలోకానికి తీసుకొని వెళ్తానని చెప్పాడు కదా. మరి మీరేం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నారు? అందుకే ఇక్కడ చూడండి, మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు కనుక సమస్తమును ఎరిగిన వారు అని చెప్తున్నాడు. సమస్తమును ఎరిగిన వారై ఉన్నారు. పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు ఎవరెవరు ఏమేమి బోధలు చేస్తున్నారు, ఎవరెవరు ఎంతవరకు తీసుకొని వెళతారు? గిలకల్లో తీసుకెళ్తున్నారా? మోకాళ్ళలో తీసుకెళ్తున్నారా? నడువులో తీసుకెళ్తున్నారా? ఈదలేని మహానదిని చూపిస్తున్నారా? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి. ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారు? కొన్ని సంఘాల్లో గిలకల్లోతే, కొన్ని సంఘాలే యేసుప్రభు గురించి చెబుతారు ప్రతి చోట. ప్రతి చర్చిలో కూడా యేసుప్రభు అంటారు, కానీ ఇంకో వేరే పేర్లేమి ఎత్తర సోదరులారా. ఏ దెయ్యాల దేవతల పేర్లేమి చెప్పరు, ఆ సంఘం అని చెప్పరు. అందరూ కూడా ప్రభు సేవనే, ప్రభు సేవకులమనే, దేవుని యొక్క మాటలనే చెప్పుకుంటూ ఉంటారు. కపటపు భక్తులు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధుని వలన అభిషేకం పొందాలి. పొందిన వాళ్ళకు మాత్రమే సమస్తము తెలియచేస్తాడు దేవుడు. పరిశుద్ధుని వలన అభిషేకము పొంది ఏ చర్చిలో ఏ బోధలు చెప్తున్నారో, ఎంతవరకు చెప్తున్నారో వాళ్ళు మాత్రమే చెప్పగలరు. కాబట్టి సమస్తము ఎరిగిన వారు ఎవరినైనా వాళ్ళు చేసేది కరెక్ట్ కాదని చెప్పడానికి సమర్థులండి. పరిశుద్ధాత్మ వలన అభిషేకం పొందినారు. అసలు అభిషేకం అంటే ఏంటి? అభిషేకం అంటే ఏంటి? ఆ మాట కూడా ఇక్కడ చెప్పారు చూడండి. 27వ వచనంలో చెప్తున్నాడు, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే అన్నాడు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే అంటే క్రీస్తు ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు మాత్రమే అభిషేకం పొందినవారు, వారు మాత్రమే సమస్తమును ఎరుగుదురు, వారు మాత్రమే సమస్తమును ఖండించగలరు అని తేటగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో తెలియచేస్తున్నాడు. ఇది మీరు ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారో దయచేసి, నాకు తెలియకపోయినా ప్రభు చూస్తున్నాడు మీ హృదయాలని, జాగ్రత్తగా ఆలోచించేయండి. ఇక మరి ఒక అనుభవాన్ని, ఎవరు ఖండించగలరు అనే మరి ఒక అనుభవాన్ని మరి లేఖనాల్లో చూపిస్తే చాలా సమయం అవుతుంది. కానీ దేవుని యొక్క చిత్తానుసారముగా నేను చెప్తాను. దాని యొక్క వివరణ నెక్స్ట్ వీడియోలో చెప్తాను సోదరులారా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి అన్నాడు. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి అని చెప్పాడు కదా. అయితే ఈ ప్రభు యొక్క శక్తిని పొందినవారు బలవంతులు. వాళ్ళు ఏం చేయగలరో, వాళ్ళు ఏ విధముగా సమస్తమును ఖండించగలరో ఆ యొక్క అనుభవాన్ని నేను మీకు చాలా వివరంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే తొందరగా చెప్పిన నాకు కంగారుగానే ఉంది, మీకు కూడా వినడానికి విసుగు కలుగుతుంది. నిజంగా ఈ వీడియోలో మొదలుపెట్టినప్పటి నుండి చివరి వరకు కూడా అంత పూర్తిగా చూస్తే ప్రస్తుత కాలంలో జరుగుతున్న మోసం ఏంటో మీకు తెలుస్తుంది. ఈ దొంగల ముఠ అనగా అబద్ధ బోధకులు, ఈ దొంగల ముఠ మిమ్మల్ని చంపటానికి బయలుదేరిన వారు అని నేను చెప్పలా. దానికి కూడా ప్రభు చెప్పిన వాక్యం ఉంది సోదరులారా. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అన్నాడు. ఈ దొంగల ముఠాన్ని ఎందుకన్నానండి? ఏమి తెలియకుండా ఎన్నో చెప్పాను నేను. ఇలాంటి వాళ్ళు దేవుని పని చేయొచ్చా? కీడు చేసేవాడు అనగా శరీర సంబంధమైన మాటలు చెప్పేవాడు చేయొచ్చా? సహోదరుని ద్వేషించేవాడు దేవుని పని చేయొచ్చా? యేసే క్రీస్తు అని తెలియని వాడు దేవుని యొక్క పని చేయవచ్చునా? నిజముగా ఎంత భయంకరమైన లోకంలో దుష్టులు, వంచకులు బయలుదేరిపోయారు. అందరూ దుర్లాభాన్ని అపేక్షించి వారందరూ కూడా బయలుదేరిపోయారు. ఇలాంటి దుర్మార్గులు పనిచేస్తూ ఉన్న ఈ సమాజంలో క్రైస్తవులు ఎలా తయారవుతారు?
నేను విమర్శించాను అనుకున్నట్లయితే మీరు చాలా నష్టపోతారు. ప్రభువే ఆయన వెలుగై ఉన్నాడు లోకానికి. ఆయనను వెంబడించు వారికి జీవపు వెలుగై ఉన్నాడు. అంతేకాదు ఆయనను వెంబడించువారు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఆ వెలుగు ఏం చేస్తుందో, ఆ వెలుగు ఏ విధమైన ఖండించి స్పష్టతను, ప్రత్యక్షతను కనపరుస్తుందో ఈ సంగతులు మరికొన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.